ఇంకేమీ లేదు అని అనుకునే దినాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాను. ఆడందకూర లోయల్లో నేను వాడు సంచరించినను నీ దుడ్డు కరు దండము నన్ను. కనుక విశ్వాసం ఆగిపోయేది కాదు, నడిచిపోతూనే ఉండాలా, సాగిపోతూనే ఉండాలి. కానీ మన జీవితంలో వచ్చే పోరాటాలు, పరిస్థితులు అన్నింటిలో మనం ఏమనుకుంటాం అంటే ఇంక చాలు, ఇంత దాకా బతికినాం, ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్. ఈ స్టేట్మెంట్ బహుశా మీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇది నేను నా పక్కన రాసుకొని పెట్టుకొని ఉంటా. ప్రభును బట్టి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక పాత నిబంధనలు ఇవన్నీ నెహెమ్యా కూడా అన్నాడు కదా 8వ అధ్యాయంలో అనుకుంటే, యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలం పొందేది. మనం బలహీనంగా ఉండటానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక కారణం చెప్పండి మీకు తెలిసింది, దుఃఖం నిట్టూరు పంత ఎగిరిపోయింది. ఇప్పుడు సాంగ్ ఆఫ్ జాయ్, సంతోషం వచ్చింది, నాట్యం వచ్చింది. ఈ సంతోషం ప్రభువు వల్లనే, ఈ ఆనందం ప్రభువు వల్లనే. దేవుడు క్రొత్త కీర్తన, ఆ విమోచన కీర్తన ప్రభువు మనలో ఉంచున్నాడు. దాక్కునేది కొద్దిసేపే, తుఫాన్ వచ్చినప్పుడే, జలప్రళయం వచ్చినప్పుడే. ఇంకెప్పుడు దాక్కొని ఉంటే ఏమైపోతావు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు ఏం చేయాలా, జలప్రవాహం వల్లే శ్రమలు ఆయన మీదకి వచ్చినప్పుడు నా దాగుచోటు నీవే. ముప్పై 32వ కీర్తనలో 32 మొదటి 2 వచనాలు, తన అతిక్రమములు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. పార్డన్, శుద్ధి, పరిహారం, ప్రాయశ్చిత్తం, నిర్దోషిగా ఎంచబడట. అదే 32వ కీర్తన ఆరంభం. అదే 33వ కీర్తనకు వచ్చేటప్పటికే యెహోవాను స్తుతించుడు 2వ వచనములు. మొదటి వచనం, స్తుతి చేయటానికి శోభస్కర. నేను ఇంగ్లీష్లో చెప్తా గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుందని. కనుక 32 పాడన్, 33 ప్రైజ్, స్తుతి చేయటం. ఎందుకు స్తుతి చేయాలంటే కారణం ఇక్కడే రాశాడు. అతిక్రమాలు, పాపాలు, దోషము, కపటము, ఇవన్నింటినీ రక్తము కడిగి వేసింది మనకు కొత్త నిబంధనలు. దాన్ని బట్టి స్తుతి చేయడానికి జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవది, స్తుతి అయిన వెంటనే ఏమొస్తుంది, స్తుతి అయిన వెంటనే ఏమొస్తుంది, రక్షణ పొందిన వెంటనే మనకేమొస్తుంది. మనకైతే ఏం రాదేమో, కానీ ఇక్కడ రాసినారు. అదే దీన్ని తర్వాత యాంప్లిఫై చేసి చెప్పినారు. 32వ కీర్తన 3వ వచనం, Psalm 32 verse 3, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నార్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిన. దీనికి ఒక పేరు పెడదామా, ప్రేయర్, ప్రార్థన. రక్షణ పొందిన వెంటనే చేసే పని ఇది. అందుకే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో తార్సువాడైన సౌలును గురించి, ఆయన దమస్కు మార్గంలో యేసుప్రభు యొక్క స్వరం విన్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు. ఈ ఆర్తధ్వని అనేది యాంప్లిఫై చేసి బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన అనే మనకు చాలా అర్థమైన సరళమైన భాషలో పొందుపరిచినాడంటే తప్ప కాదేమో. మరి ఇప్పుడు స్తుతి చేయించిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే 33వ కీర్తన 4వ వచనం, Psalm 33 verse 4, యెహోవా వాక్యము యథార్థమైనది. కనుక ఆ దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వస్తున్నాం. ఇక్కడ ప్రార్థన అని 32లో చూసిన, 33లో ఏంటి, వాక్యము, ప్రిసిట్స్ అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలు, ఆయన కట్టడలు. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మూడవది, మనం రక్షణ పొందినాము, ప్రార్థన చేస్తున్నాము. ఈ రెండు చేస్తే సైతాను చాలా బాగా చేస్తున్నావు అని వచ్చి మనకి సెలవు కప్పి పోదని లేడు. ఏం చేస్తాడో నాకంటే మీకు బాగా తెలుసు. మనల్ని గురి పెట్టుకుని ఉంటాడు. నేను ఇలాగ చెప్తున్నానని మరి మీరు ప్రార్థన చేయడం మానేశారు. ఎలాగో జూములు చేస్తున్నారనుకో. కనుక సైతాను ఏం చేస్తున్నాడంటే, మనం ఎంత ప్రార్థన చేసి ఎంత బాగా భక్తిలో ఉంటే అంతగా దాడి చేస్తున్నాడు. నేను ఈ మాట చెప్తున్నా, మళ్ళీ చెడ్డగా అనుకోవద్దండి. అంటే ఇంకా మన ప్రార్థన మానేసి మనం బతికితే మేలు కదా, సైతం దానికి ఎందుకు ఎర్ర కావాలా అని అనుకోకూడదు.
ఇప్పుడు సైతాన్ని ఏం చేస్తున్నాడంటే 32వ కీర్తన 7వ వచనం, నా దాగుచోటు శ్రమలో నుండి నీవు నన్ను. ఏమైంది దీనికి? పాపాలు ప్రాయశ్చిత్తం నొందిన వానికి, పాప పరిహారం నొందిన వానికి, ధనుడైన వానికి, ఆర్తధ్వని చేసిన వానికి, ప్రార్థన చేసిన వానికి ఏమైంది? ఇప్పుడు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఏమైంది? ఇప్పుడు శ్రమ వచ్చింది. ఎలాగొచ్చినాయంటే అవి 6వ కీర్తన మన్నించండి 6వ వచనం ఆఖరి వరుస, 32వ కీర్తన 6వ వచనం ఆఖరి వరుస, విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను. కనుక కష్టాలు ఎలాగొచ్చినాయంటే గోదావరి వల్లే కాదు, అఖండ గోదావరి చూస్తేనే మనం అనుకుంటాం అన్నీ ఒకేసారి నా మీదకి వచ్చినాయని. ఇక్కడ రాసినారు విస్తార జల ప్రవాహం, పోయి దావీదుకి వస్తున్నాయి. చూడండి ఇవన్నీ. సౌలు హ్యాపీగా కూర్చొని ఉంటాడు, కానీ దావీదు మాత్రం ఈ కష్టాలు గుండా పోతుంటాడు. మనకు కూడా ఇదే పోలికి వస్తుంటారు. కష్టాలన్నీ మాకే వస్తాయి బ్రదర్, ఇబ్బందులన్నీ మాకే వస్తాయి, శ్రమలన్నీ మాకే వస్తాయి బ్రదర్. అక్కడ మా ఇంటి పక్కన విశ్వాసులు ఉన్నారు, మా మందిరానికి వచ్చే విశ్వాసులు ఉన్నారు. ఏం లేదు, చాలా సరదాగా వాళ్ళకి మేము ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి దాగుచోటు కూడా తెలియదు, వారికి ఆశ్రయం కూడా తెలియదు. కానీ ఈ పరిస్థితులన్నింటిలో ప్రార్థన చేసిన ఈయనకు యెహోవాయే దాగుచోటు, మన ఆశ్రయము, మన దుర్గము, మన కోట, మన కొండ, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ దాక్కునే సందర్భాల్లో దాక్కోవాలి. దావీదు అలాగ దాక్కున్నాడు. దావీదు లాంటోడు దాక్కోవడం ఏంటి అని అనిపించదా? సింహమును ఎలుగుబంటిని సామాన్యముగా ఓడించినవాడు. దావీదుని గురించి చాలా పరాక్రమవంతుడు అని మనకు తెలుసు కదా. చిన్న వయసులోనే గొలియాతు లాంటి వాడిని వడిసెలో ఒకే రాయితో చంపినాడు. అలాంటి దావీదు దైవ శక్తి కలిగిన వాడు జలప్రవాహం వలె శ్రమలు ఆయన మీదకి వచ్చినప్పుడు నా దాగుచోటు నీవే. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది? ప్రొటెక్షన్, భద్రత. గొలియాతును జయించడం అంత తేలికేం కాదు, కానీ దేవుడు దావీదు ద్వారా గొలియాతుకు ఓటమి, దావీదును బట్టి లేదా దావీదు వలన గొలియాతును ఓడించినాడు. అందుకే డేవిడ్ గొలియాత్ అనేది చాలా కథలుగా ఇంగ్లీష్లో లిటరేచర్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక సామాన్యమైన యవనస్తుని ద్వారా దేవుడు అసమానమైన విజయాన్ని మానవునికి తీసుకొని వచ్చిన. సౌలు ద్వారా రాలేదు. కారణం ఏంటంటే శ్రమల గుండెళ్ళి, ఇబ్బందుల గుండెళ్ళి, కష్టాల గుండెళ్ళి దేవునిలో దాక్కొని ఉన్నాడు. అందుకే దీనికి మనం ఇంగ్లీష్లో గుర్తుండటానికి ప్రొటెక్షన్, కాపుదల, భద్రత అని మనం పేరు పెడదాం. మరి ఇక్కడ భద్రత ఉంటే 33వ కీర్తనలో దానికి సంబంధించి ఏంటి? 33వ కీర్తన 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపచేత నిండి ఉన్నది. యెహోవా కృపచేత లోకము నిండిన సంగతులు బైబిల్లో ఒక 5 రాయబడ్డాయి. దాంట్లో ఒకటేంటి? కృపచేత నింపబడింది, జ్ఞానము చేత లోకము నింపబడింది, దేవుని మహాత్మ్యము ప్రభావము చేత లోకము నింపబడింది. కనుక ఈ దేవుని యొక్క కృప ఎలాంటిదంటే పాపాత్ములైన మనల్ని రక్షించి పరిశుద్ధులుగా చేసి ఆయన రూపంలోనికి మార్చేది. ఇది మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. గ్రేస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెనెన్షియల్ వర్చ్యూ ఆఫ్ గాడ్. అన్థింకబుల్. ఊహకు, జ్ఞానమునకు, చెవులకు, హృదయానికి, నిత్యత్వానికి కూడా మించింది దైవ సాన్నిధ్యంలో మనం అనుభవించే కృప. అలాంటి కృపచేత మనిషిని ఆవరింపచేసినాడు. అందుకే ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సదుపాయం. ఇప్పుడు దాకా 3 విషయాలు చూసినాం. 32వ కీర్తనలో నుండి 3, దానికి భిన్నంగా 33వ కీర్తనలో 3 విషయాలు చూసినాం. ఇప్పుడు 4వది, మరి దాగుచోటు శ్రమలన్నీ వచ్చినాయి. వస్తే ఏం చేయాలి? ఇప్పుడు
శ్రమలన్నీ వస్తే ఏం చేయాలా? మన మొదట తప్పించుకొని పోవాలా? ఇంకా దాక్కునే ఉండాలనా? 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు. ప్రొటెక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి? పాత నడవాలా. ఇంకెప్పుడు దాక్కుని మన రకం ఏంటంటే దాక్కుంటే ఇంకెప్పుడు దాక్కునేదే, పడుకుంటే ఎప్పుడు పడుకునేదే, చదివితే ఎప్పుడు చదివేదే, తింటే ఎప్పుడు తినేదే, ప్రార్థన చేస్తే ఎప్పుడు ప్రార్థనే, బయలు చూస్తే ఎప్పుడు అట్ట కాదు. అట్లే అనుకుని మీలో చాలామంది నష్టపోతున్నారు. అట్లా కాదు. దాక్కునేది కొద్దిసేపే. తుఫాన్ వచ్చినప్పుడే, జలప్రళయం వచ్చినప్పుడే. ఇంకెప్పుడు దాక్కొని ఉంటే ఏమైపోతావు? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? నడవాలి. పాత్ ఆఫ్ గాడ్, దైవ మార్గములో నడవాలి. ఆయన నడిపిస్తాడండి. అందుకే 23వ కీర్తనలో రాయబడింది కదా, గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను, నీ దుడ్డు కరు దండము నన్ను. కనుక విశ్వాసం ఆగిపోయేది కాదు, నడిచిపోతూనే ఉండాలా, సాగిపోతూనే ఉండాలి. కానీ మన జీవితంలో వచ్చే పోరాటాలు, పరిస్థితులు అన్నింటిలో మనం ఏమనుకుంటాం అంటే ఇంక చాలు, ఇంత దాకా బతికినాం, ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్. ఈ స్టేట్మెంట్ బహుశా మీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇది నేను నా పక్కన రాసుకొని పెట్టుకొని ఉంటా. ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ అంటే ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు పరిచర్య చాలు, ఇంత మట్టుకు ప్రార్థన చాలు, ఇంత మట్టుకు ప్రయాస చాలు, ఇంత మట్టుకు కష్టాలు చాలు, ఇంత మట్టుకు బాధలు చాలు, ఇంక చాలు, ఇంక చాలు చాలు. ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ అంటే సరిపోయినంత నాకు వచ్చింది. కష్టము, బాధ, వేదన, అవమానం, కృంగదల ఇవన్నీ సరిపోయినంత వచ్చినాయి. ఇంకొక విషయం అంతా కూడా భరించలేము, ఒక్క స్పూన్ కూడా భరించలేము. పిల్లలు అంతే కదా, తినేటప్పుడు లాస్ట్ స్పూన్ రా, ఇది ఒక్కటి తినాలంటే చూద్దో. సేమ్ టు సేమ్ మన టైప్ కూడా అంతే. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చెప్తాడంటే, నేను నీకు ఉపదేశం చేస్తా, నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడువు, ముందుకు సాగి. ఆ నడవటానికి మార్గం కనిపించట్లేదే. డెషియాలో రాయబడింది కదా, అరణ్యములో ఆయన త్రోవని కలగ చేస్తాడు. మనకు కనపడు, అనుభవం గుండా వెళ్ళేవారికి, కన్నీటి ప్రవాహంలో వెళ్ళేవారికి, గాఢాంధకారపు లోయల్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇవి తెలుస్తాయి. దావీదు ఇలాంటి అనుభవం గుండా వెళుతూ వచ్చినాడు. కనుక కన్నీరైనా ఆయన రాస్తూ వచ్చినాడు కదా, ఆయన కన్నీటిలో దిండు కొట్టుకొని పోయేటట్లు వచ్చిందంట. రాజులకు కూడా ఇలాంటివి వస్తాయా? రాజులకు వస్తే మన సంగతి ఏంటి? అందమైన వాడికి వస్తే మన సంగతి ఏంటి? డబ్బున్న వాడికి వస్తే మన సంగతి ఏంటి? ధైర్యం ఉన్న వాడికి వస్తే మన సంగతి ఏంటి? పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడికి వస్తే మన సంగతి ఏంటి? వీటన్నిటిలో దేవుడు దావీదును ఆధ్యాత్మికమైన శిఖరాల గుండా తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతూ వచ్చిన. అందుకే 32వ కీర్తనలో ఇప్పుడు పాత్ మార్గము మనం చూసినాం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అలాంటి వాటిని సిద్ధం చేస్తున్నాడు. ఏంటి అదంటే 33:11 యెహోవా ఆలోచన. 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన, ఆలోచన, ఆలోచన. ఈ మాట ఆలకించండి. ఆలోచన, దేవుడు ఆలోచనకర్త, ఆలోచన ఇస్తాడంట. ఆలోచనకర్తలు అనేకులు ఉండడం మంచిది, కాకపోతే దురాలోచనలు కాదు. చెడ్డ ఆలోచనలు చెప్పేవాళ్ళు మనకు మస్తు మంది ఉంటారు. మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే ఇక్కడ రాయబడింది, ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండెత్ ఫర్ ఎవర్. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచు. దాంట్లో ఏం మార్పు ఉండదు. అయ్యో నేను అప్పుడు అట్లా ఆలోచించిన, ఇప్పుడు ఇట్లయిందా అనే పొరపాటు, పశ్చాత్తాపం దేవుని ఆలోచనలో రాదు. అందుకే 33:11 నేను ఎప్పుడు క్లెయిమ్ చేస్తుంటా, ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండెత్ ఫర్ ఎవర్. యెహోవా ఆలోచన సదాకాలం ఉండును, ఆయన సంకల్పములు, ఈజ్ పర్పసెస్ స్టాండెత్ ఫర్ ఎవర్. ఆయన ఆలోచన, ఆయన సంకల్పాలు మారవు, మార్పు చెందవు. 5వ చూస్తే 32వ కీర్తనలో ఈ అనుభవం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జ్ఞాపం చేస్తున్నాడంటే, స్థలాన్ని గురించి జ్ఞాపం చేస్తున్నాడు. 9వ వచనం నేను చదువుతా. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలన
కంచెర గాడిద వలన మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలగ. ఇక్కడ కొన్ని సంగతులు రాస్తూ నీ దగ్గరకు తేబడినట్లు, నీ దగ్గరకు ప్లేస్, స్థలం కనిపిస్తుంది. అదే 33వ కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి 13 యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు పారడైజ్. ఒక మనిషిని దేవుడు ఎక్కడి నుండి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాడో ఇప్పుడు 32వ కీర్తన అర్థమైంది కదా. పాపము పరిహరించి, అంటే పాపము చేసిన వ్యక్తిని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాడు? ఆకాశం దాకా, పారడైజ్ దాకా తీసుకుని వెళ్తున్నాడు. దిస్ ఈజ్ ఎ ట్రావెల్ ఫ్రమ్ Psalm 32 టు Psalm 33. 32వ కీర్తన నుండి 33వ కీర్తన దాకా కీర్తనకారుడు చేసిన ప్రయాణం పాపములు పరిహరించబడిన తర్వాత పారడైసు, పరలోకం, ఆకాశంలోనికి ఆయన ప్రవేశించిన సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇవన్నీ ఆయన తలపోసుకుంటా 5 విషయాలు చెప్పినా బహుశా మీలో కొంతమంది గుర్తుండి ఉండొచ్చు, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. అయిపోయింది అనుకోద్దండి, ఇంక ఇది స్టార్టింగే. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులారా, ఎవరు నీతిమంతులుగా తీర్చినారు, ఎలాగ తీర్చబడ్డారు? నీతిమంతులు అంటే మనకి సాధారణంగా గుర్తొచ్చింది ఆదికాండం 15:6. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. నోహ దినాల్లో మనకు తెలుసు కదా, ప్రతి వాడు ఊహలోనూ తలంపుల్లోనూ చెడ్డ జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని సంహరించాలని ఇష్టపడినాడు. 7వ అధ్యాయంలో మనం చూస్తే ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా కనపడుతుంది. కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభు అనే ఓడలో ఆ 8 మంది భద్రపరచబడి కాపాడబడ్డారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అనే ఓడలో ఆ శిలువ రక్తమును బట్టి మనం కాపాడబడి లేదా కనికరించబడ్డా. శిలువ రక్తం కంటే మించిన మానవుని పాపాన్ని క్షమించేది, కడిగేది, శుద్ధీకరించేది ఏది లేదు, ఎన్నడూ లేదు. ఆయన నిర్దోషి, మన కొరకు దోషిగా సిలువలో చేయబడుతూ వచ్చినాడు. ఆయన యేసు పాపము లేనివాడు, మన కొరకై సిలువలో పాపముగా చేయబడ్డాడు. యేసు శాపం ఎరగడు, మన కొరకు ఆయన సిలువలో శాపముగా చేయబడ్డాడు. యేసు పరలోకములో ఉన్నవాడు, మన కొరకై భూమి మీదకి వచ్చి సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. దావీదు 32వ కీర్తనలో రాసేటప్పుడు యేసు ప్రభు సిలువ అంటే తెలియదు, ప్రవచనం తెలిసిండొచ్చు. 22వ కీర్తనలో ప్రవచనం ఉంది, కానీ అనుభవంలోనికి లేదు. యేసు రక్తము ప్రవచనం తెలిసేమో కానీ అనుభవం లేదు. యేసు మరణ, భూస్థాపన, పునరుత్థానాల ప్రవచనాలు తెలుసు కానీ అనుభవం లేదు. కొత్త నిబంధనలో ఉన్న మనము యేసు సిలువ దగ్గరికి వచ్చినాం, విశ్వాసంతో ఆ సిలువ కార్యాన్ని విశ్వసించినాం, ఆ రక్తాన్ని ప్రోక్షించుకున్నాం, కడగబడ్డాం, శుద్ధీకరించబడ్డాం. మరలా జ్ఞాపం చేస్తున్నాం. ఎవరైనా ఇంకా యేసుని అంగీకరించుకున్నా ఉంటే మరలా జ్ఞాపం చేస్తున్నాం. నువ్వు ధనుడు కావాలని కోరితే మొదట ధన్యత ఎక్కడ ఆరంభమవుతుందంటే 32వ కీర్తన ప్రకారం ఇక్కడే ఆరంభమవుతుంది. ఆ పాపములకు, అపరాధములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అలాంటి ధన్యతలోనికి వస్తే 33వ కీర్తనలో ఉన్న ధన్యత మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. నీకు ధన్యుడు కావాలని కోరట్లేదా? నువ్వు ఆశీర్వాదం, ధన్యుడు, బ్లెస్డ్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే సంతృప్తి కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు, ఆనందం కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు అని అర్థం. అది యేసుక్రీస్తులోనే సాధ్యము. యేసు లేకుండా నెమ్మది, సమాధానం, ఆనందం కలగదు, కలగజాలదు, కలగబోదు. ఎందుకంటే యేసుక్రీస్తే ఆనందానికి, సంతోషానికి, సమాధానానికి నిలువెత్తటి వ్యక్తి. అందుకే ఆయన భూమి మీద పుట్టిన వెంటనే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము ఏమంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడే. సేవర్ ఈజ్ బోర్న్. రక్షకుడు ఉదయించినాడు. అది నీ పాపాలు క్షమించడానికే. నిన్ను జ్ఞాపం చేసుకొని భూమి మీదకి దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. దుర్నీతిమంతుడైన మానవుని నీతిమంతుడిగా తీర్చాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. యేసు యొక్క శిలువ దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది నీతిమంతుడిగా చేయబడాలని యేసు ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందిన నీతిమంతులు ఏం చేస్తున్నారు? యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు
శోభస్కరము. అలాగే 2వ కీర్తనలో చెప్పండి, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన్ను కీర్తించుడు. 3వ కీర్తన, ఆయన గురించి నూతన కీర్తన ఉత్సాహధ్వనితో ఇంపుగా. మనం ఇవన్నీ చదువుతుంటే ఏమనుకుంటామంటే, నాకేమో వాయిద్యాలు వాయించేకి రాదు కదా, సితారా రాదు కదా, తర్వాత తంబుర రాదు కదా, ఉత్సాహధ్వని ఎలాగ వాయించాలో రాదు కదా, ఇవన్నీ నాకేం రాదు కదా అని అనుకోవద్దండి. పాత నిబంధనలో ఇది ఉంది, కొత్త నిబంధనలో అన్నిటికీ ఉండేది హృదయమే. సితారా హృదయమే, ఉత్సాహధ్వని వచ్చేది హృదయమే. అందుకనే 4వ అధ్యాయం యేసుప్రభు వారి ఆరాధన గురించి యోహాను సువార్తలో అంటూ, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి కోరుతున్నాడు. అట్టి వారి కొరకు ఆయన వెతుకుతూ, ఈ సర్చ్ డిజైర్ ఇట్ ఫర్ సచ్ పీపుల్. ఉదయాన్ని మించిన కీబోర్డ్ ఏముంది, ఉదయాన్ని మించిన మైక్ ఏముంది, ఉదయాన్ని మించిన తపలాలు ఏముంది, హృదయాన్ని మించిన కంజర్ ఏముంది? మరి హృదయం ఉంటే అవన్నీ ఎందుకు బ్రదర్? ఫస్ట్ నెగిటివ్ ఆలోచనే కదా మనకు వచ్చేది. హృదయం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కొరకు అంటే రక్షణ పొందని వాళ్ళు ఉంటారు కదా. ఆ రక్షణ పొందిన వాళ్ళు ఏమంటారు, మీద మందిరంకి వస్తే సప్పగా ఉంటుందండి, ఏం లేదు, ఎవళ్ళు కదలరు, ఎవళ్ళ మెదలరు, ఎట్లా కూర్చున్న వాళ్ళు అట్లే ఉంటారు. రోజేసి సాగర్లో బుద్ధ విగ్రహాల మాదిరి అసలు ఉన్నారా ఎత్తబడినారా తెలియట్లేదు. అందుకనే మేము అందరికి రావాలంటే కష్టంగా ఉందండి, వేరే దగ్గరికి వెళ్తున్నాం అన్నాడు. వేరే దగ్గర ఎక్కడని నేను చెప్పను. మీరు చూడండి, మరి ఆదాము మొట్టమొదట అబ్రహాము ఆరాధన చేశాడు కదా. 22వ అధ్యాయం ఆరాధన అనే మాట బైబిల్లో ఆదికాండంలో 22లో కనిపిస్తుంది. నేను ఇచ్చినవాడును వెళ్ళి యెహోవాకు మ్రొక్కి వస్తాను. ఏ కీబోర్డ్ తీసుకెళ్ళాడు, ఏ మైక్ తీసుకెళ్ళాడు, ఏ తపల ఏ కంజరి తీసుకెళ్ళాడు, ఏం తీసుకెళ్ళాడు? హృదయమే. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11లో, దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు సాగిలపడి ఆయనకు నమస్కరించి. మరి వాళ్ళే కీబోర్డు తెచ్చారు, వాళ్ళే వాయిద్యాలు తెచ్చారు, వాళ్ళే ఏంది అవన్నీ వారి హృదయంలోనే ఉన్నాయి. వాళ్ళ హృదయమే కీబోర్డ్, వాళ్ళ హృదయమే తపలా, వాళ్ళ హృదయమే తర్వాత ఏంటి సితారా, వాళ్ళ హృదయమే, అన్నీ హృదయమే. కొత్త నిబంధనలో యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచిన వ్యక్తి మొదట ఫస్ట్ ప్రయారిటీ హృదయం. ఆ తర్వాత మనం వాయిద్యాల్లో అవన్నీ మనకు అవసరం. కానీ హృదయమే లేకుండా ఉంటే అవన్నీ ఏముంది? అందుకే ఈ కీర్తనకాడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీతిమంతులారా యెహోవాను స్తుతించుడి, నూతన కీర్తన, న్యూ సాంగ్. బైబిల్ ఈ మాట ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? మామూలుగా 5 ప్రశ్నలు ఉన్నాయి కదా. 5 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది, 2వ ప్రశ్న పాత నిబంధనలు ఎన్నిసార్లు, 3వ ప్రశ్న కొత్త నిబంధనలు ఎన్నిసార్లు, 4వ ప్రశ్న మొదట ఎక్కడ రాశారు, 5వ ప్రశ్న ఇట్లాంటిది ఏమైనా మన జీవితాల్లో ఉందా లేదా. 5వ ప్రశ్నకు మాత్రం జవాబు నా దగ్గర ఉంది. మొదటి ప్రశ్న ఏంటి? బైబిల్ ఈ మాట ఎన్నిసార్లు? న్యూ సాంగ్, క్రొత్త పాట, క్రొత్త కీర్తన, నూతన కీర్తన. తెలుగులో పదాల సంపద ఎక్కువ ఉన్న కారణం చేత ఈ బైబిల్ పండితులు తర్జుమా చేసేవాళ్ళు పద సంపదను రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి ప్రయోగించినారు. కొన్ని చోట్ల క్రొత్త కీర్తన పాడిరి అన్నారు, కొన్ని చోట్ల ఇక్కడేం రాశారు? నూతన కీర్తన. రెండు ఒకటే, నూతన కీర్తన అన్న ఒకటే, క్రొత్త కీర్తన అన్న ఒకటే. తెలుగులో ఉన్న పద సంపదను పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ పండితులు అలాగే వినియోగించుకోవటానికి వారికి అవకాశం ఇస్తే వారు ఇలాగ వినియోగించుకున్నారు. ఈ రెండింటికి కలిసి ఇంగ్లీష్లో ఒకటే, వొకాబులరీ తక్కువ ఉందో ఏమో, అందుకనే న్యూ సాంగ్, క్రొత్త కీర్తన పాడరి. బైబిల్లో కనీసం ఈ మాట 9 సార్లు రాయబడింది, 9 టైమ్స్. పాత నిబంధనలో 7 సార్లు రాయబడింది, కొత్త నిబంధనలో 2 సార్లే రాయబడింది. పాత నిబంధనలో కూడా కీర్తనల్లోనే 6 సార్లు రాయబడింది. మొదటి ఇక్కడే నాకు తెలుసు అనుకుంటా. యెషయా గ్రంథంలో ఒక్కసారే రాయబడింది ఈ మాట, ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి ఇది కనిపించదు అనుకుంటా. ఇలాంటిది దావీదు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, క్రొత్త కీర్తన పాడుడి. ఎందుకు పాడాలా, ఏంటి సంగతి అని కొన్ని విషయాలు ఇక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. మీరు అనుమతిస్తే నేను ఒక 5 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను, సరేనా? నీతిమంతులారా యెహోవాను బట్టి ఏం చేయాలా? ఆనందగానం చేయాలి. తెలుగులో బాగుంది, ఇంగ్లీష్లో జాయ్.
జాయ్, సంతోషం. బైబిల్లో జాయ్ అనే పదము, ఇంగ్లీష్లో ఒకటే పదం, ఇందాక నేను చెప్పాను కదా జాయ్ అనేది. తెలుగులో అట్లా కాదు, సంతోషం, ఆనందం ఇలాంటి పదాలు వాడబడుతూ వచ్చినాయి. కనుక పర్యాయ పదాలు ఎక్కువ వచ్చినాయి. పద సంపద ఎక్కువ దొరికేటప్పటికే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తర్జుమాదారులు పద ప్రయోగం జరిగించిన సంగతి కూడా మనకు పరిచయం. దాదాపు 150 సార్లు బైబిల్లో జాయ్ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారం రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్న గన్ షాట్ జవాబు చెప్పాలా మీరు, ఓకేనా? ఉన్నోళ్ళే చెప్పండి, ఏమున్నోళ్ళు? జాయ్ ఉన్నోళ్ళే చెప్పండి. జాయ్ అనే మాట బైబిల్లో 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు రాయబడింది? సరే, లేనోళ్ళు కూడా చెప్పండి. కొత్త నిబంధన, పాత నిబంధన? పాత నిబంధన. ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి, ఒకటి వింటే ఒకటి వింటే ఎట్లయినా కరెక్ట్ గెలుస్తారు. పాత నిబంధనలోనే ఎక్కువసార్లు రాయబడింది. ఏ పుస్తకమో తెలుసా? మీరు షాక్ అవుతారు. యెషయా గ్రంథం. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, ఎవర్ లాస్టింగ్ జాయ్. వారు సంతోషంతో బయలుదేరి వచ్చేదరు. దే షల్ గో. వారు సంతోషంతో బయలు వెళ్ళేదరు. సంతోషం, సంతోషం దాదాపు 40 టైమ్స్ రాయబడింది. ఆ తర్వాత కీర్తనల్లో 30 సార్లు రాయబడింది. కొత్త నిబంధనలు ఏ పుస్తకంలో రాయబడింది? ఇదనే చెప్పండి మీరు, డాక్టర్లు లేరా? ఎవరు లేరా? డాక్టర్లను క్లూ ఇస్తున్నా, ఇంకా చెప్పకపోతే ఇంకేం చేయాలా? లూకా సువార్తలో రాయబడుతూ వచ్చింది. దాదాపు 15 సార్లు జాయ్ 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 జాయ్. అందుకనే కదా లూకా సువార్త 1వ అధ్యాయంలో 17, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. మొదటి పుస్తకం తెరిచి 1వ అధ్యాయం తెరిస్తేనే సంతోషం. చివరికి వెళినా కూడా 24వ అధ్యాయంలో కూడా మహానందముతో వారు తిరిగి వెళ్ళారు. ఆఖరి వచ్చిన చూస్తాను లూకా సువార్త. నేను ఎప్పుడు చెప్తుంటా, మళ్ళీ ఈసారి కూడా చెప్తుంటా, ఏమనుకోవద్దండి. డాక్టర్లు ఎవరన్నా ఇక్కడ ఉంటే ఆన్లైన్లో చూసే డాక్టర్లు కూడా సాధారణంగా వాళ్ళకి సంతోషం, ఆనందం ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడో ఎగిరిపోయింటే ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడే పోతాయి. తర్వాత ఇంకా బాధ వర్ణనాతీతం. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ సీట్ రావాలా. పీజీ సీట్ వచ్చిన తర్వాత ప్లేస్మెంటు, పెళ్ళిళ్ళు, క్లినికా, జాబో, బయట లోపట ఉన్నది కూడా ఎగిరిపోతుంది వాళ్ళకి. ఇక యాంత్రికంగా రోబో, జపాన్ రోబో మాదిరి పనిచేస్తుంటారు. మనం వెళ్ళి ప్రైజ్లో బ్రదర్ చెప్పాలి. నాకు చాలామంది డాక్టర్లు పరిచయము. దిస్ ఈజ్ మై ఈగల్ ఐడ్ అబ్జర్వేషన్. సంతోషం సాధారణంగా కనపడదు. అయితే ఈ లూకా భక్తుడు డాక్టర్ అయినా, ఇప్పుడు డాక్టర్ కాదు. ఇప్పుడు డాక్టర్ అంటే ఏదో లేదు, నీట్ పాస్ అయ్యాడు, ఏదో సీట్ వచ్చింది, చేరినాడు, చదువుకున్నాడు అని. అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ అంటే మీరు ఊహించండి. ఆయన సన్నబన్న మాలాంటి వాళ్ళకి డాక్టర్ కాదు. అపోజిట్ అయిన పౌలుకి డాక్టర్. పౌలు ఊరికే పెట్టుకుంటాడు. మనలకు ప్రార్థన రానివాళ్ళు, వాక్యం రానివాళ్ళు, ఇదంతా మంది వచ్చింది ప్రభా అంటే పెట్టుకుంటాడా? ఎంతో ఆత్మీయంగా ఆయన ఫ్రీక్వెన్సీ సింక్ కావాలి కదా. సింక్ ఫ్రీక్వెన్సీ దగ్గరకన్నా వస్తేనే కదా మనం ఉండగలము. దగ్గర రాకపోతే ఎలాగ ఉండదు. పౌల్ లాంటి వాడికి ఆయన పర్సనల్ డాక్టర్గా ఉంటూ వచ్చింది. మస్తు సంపాదించింది. మన మాదిరి అయితే కదా క్లినిక్ పెట్టో, కౌంటర్ పెట్టో, ప్రాక్టీస్ పెట్టో అటు చేయడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఆ డాక్టరు బయలుపడితలు అంటారు, నాకు తెలియదు. మళ్ళీ అయిపోయిన తర్వాత నన్ను గట్టిగా అడగొద్దండి, ఆయనకి పెళ్ళి కాలేదంట. దొందే అన్నట్టు మన ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం దేవుని సేవలో అని పౌలు పిలిచిన వెంటనే లూకా వచ్చేసాడంటే ఇద్దరు కలిసి దేవుని యొక్క సేవలో విరివిగా వాడబడుతూ వచ్చినారు. దాదాపు 3 సువార్త దండయాత్రల్లో దైవదాసుని పరిచయం చేసుకుని లేదా ఆయనకు సేవ చేసే భాగ్యం వచ్చింది. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా ఆశలు ఉన్నాయి. దాంట్లో ఒకటేంటంటే అపోజిట్ అయిన పౌలును చూసిన తర్వాత డాక్టర్ లూకాను కూడా చూడాలా అని. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ కోర్సు చేసి క్లినిక్ పెట్టకుండా, డబ్బులు సంపాదించకుండా, ఇళ్ళ కొనకుండా, కారు కొనకుండా, పెళ్ళి కాకుండా, పిల్లలు లేకుండా, ఏం లేకుండా ఎట్లా సేవ చేశాడా? ఇప్పుడు కాలక్రమేణా సిఎంసి ఇవన్నీ మిషనరీలు వచ్చి స్థాపించినారు అనుకోండి. బట్ అంతకుముందు దినాల్లోనే దేవుని కొరకు వారు ఎంత త్యాగం చేశారు. కనుక సంతోషం, ఆనందం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. భక్తంగా రక్షణ పొందడానికి కూడా
ఇదే ప్రశ్నేనంట ఆయన కారణం. ఆయన పుస్తకంలో రాసిన చాలామంది క్రైస్తవులు చూసినాను, కానీ ఏ క్రైస్తవుని ముఖంలో నాకు ఆనందం కనపడలేదు. అందుకని ఆనందంగా ఉండడం అంటే ఎట్లా అని నేను అన్వేషించడం ఆరంభించినాను అని ఆయన పుస్తకం రాస్తూ వచ్చి. ఇక్కడ నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయడి. కీర్తనల్లో 5 రకాలైన గానాలు ఉన్నాయి. అది చెప్పి ముగించమంటారా? మొదటిది పైన రాశారు 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తా, ఇంగ్లీష్ బైబిల్ ఇట్లా ఉండదు కనుక మొదటి గానం ఏంటి? విమోచన గానం, సాంగ్ ఆఫ్ రిడమ్షన్. గానం అంటే పాట కనుక మొదటి పాట విమోచన పాట. 32వ కీర్తనలో ఎలాగ రాశాడు చూడండి, విమోచన గురించి రాశాడు. 33వ కీర్తనలోకి వచ్చేటప్పటికి ఏం రాశాడు? సాంగ్ ఆఫ్ జాయ్, ఆనందగానం గురించి రాస్తూ వచ్చినాడు. కనుక ఆనందం ఎలాగొస్తుందంటే విమోచించబడిన తర్వాత ఆనందం కలుగుతుంది. ఇంకా విమోచన, పాపక్షమాపణ, మారుమనసు పొందకపోతే మరలా జ్ఞాపం చేస్తున్నాం. దావీదు ఈ మాట పదే పదే కీర్తనలో జ్ఞాపం చేస్తున్నాడు. బహుశా అలాంటి వాళ్ళు ఆ మాటలు చెప్తే మీరు అనుకోవచ్చు బ్రదర్ ప్రిపేర్ కాలేదేమో అందుకే అదే చెప్పేస్తున్నాడని. మేమంటే ప్రిపేర్ కాకుండా అదే చెప్పొచ్చు, కానీ మరి దావీదు ఆయనకు ప్రిపరేషన్ కావాలా? చెప్పరేంటి మరి? రాస్తున్నాడే పూటికి రక్షణతో ఆరంభించినాడు. 3వ కీర్తనలోనే మనం చూస్తాం, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్, రక్షణ యెహోవాదే, రక్షణ నేను కోరుకున్న వానికి ఇస్తాను అనే రక్షణ గురించి చాలాసార్లు రాస్తాడు. విమోచన గురించి చాలాసార్లు రాస్తాడు. ఇక్కడ కూడా విమోచన గానము, సాంగ్ ఆఫ్ రిడమ్షన్. కనుక మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు క్రొత్త కీర్తన, ఆ విమోచన కీర్తన ప్రభువు మనలో ఉంచున్నాడు. అందుకే నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానం చేసే భాగ్యంలోనికి దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. ఇప్పుడు రెండవది 100వ కీర్తన 2వ వచనం, Psalm 100:2. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి. 2వ గానం ఏంటి? ఉత్సాహగానం. సాధారణంగా ఇది మనకు లోపించుంటుంది అనుకో. ఆదివారం ఏదో కొంతమంది మాత్రమే ఉత్సాహంతో వస్తుంటారు, మిగతా వాళ్ళు అబ్బా అప్పుడే ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాల్సి వస్తుంది, అంతసేపు కూర్చోవాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. కొంతమంది బాధపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆదివారం వచ్చిందని సంబరపడేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఆరాధనకు వస్తారు కాదు, అక్కడ అర్థమైంది అనుకుంటా మీకు. పొట్టేలు కనిపిస్తుంది కదా కొమ్మలు దగ్గర, పేతురు కూడా కనిపిస్తుంటాడు రోడ్లమ్మడి వెళ్ళేటప్పుడు. కనుక ఈ కోడి పొట్టేలు కనిపిస్తూ ఉంటే ఆదివారం వచ్చిందని గుర్తొస్తుంటారు కొంతమంది. ఆదివారం దాని కొరకు కాదు ప్రాముఖ్యం. ఆదివారం ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో నమస్కరించి సాగిలపడి ఆయన ఆరాధించటానికి కొరకాయ ఉత్సాహ ధ్వనితో యెహోవాను గురించి గానం చేయటానికి ఆయన సన్నిధికి రండి. కనుక రెండవది ఉత్సాహం. ఈ వైబ్రెన్స్ అనేది, జాయ్ అనేది మనకు రోజులు గడిచే కొద్ది తగ్గిపోతుంది. మీకు తెలుసు కదా, అది చిన్న పిల్లలు, కుర్రోళ్ళు అట్లా ఉంటారనుకో, టీనేజ్ పిల్లలు, బీటెక్ ఇట్లా చేసే పిల్లలు ఉంటారు. పెళ్ళి అయ్యేదాకా లేదు, తర్వాత ఇంకేం లేదు, అంత సప్పబడిపోతారు. వాళ్ళ కష్టాలు బాధలు ఎక్కువైపోయి ఇంక ఎగరండి బ్రదర్ గంతలు hinడి ఇంకేం ఎగడతాం కదా. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనందగానము, ఉత్సాహగానంతో దేవుని మందిరావడంలోనికి వెళ్ళాడు. అందుకే మీకు తెలుసు కదా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షమెత్తుకున్న 40 ఏళ్ళ నుండి ఆ కాలు బాగలేకుండా అంటే కుంటివాడు అక్కడ పడి ఉన్నాడు. పేతురు యోహానులు వచ్చి వాడిని బాగు చేస్తే బైబిల్లో రాయబడింది, వాడు దిగ్గున లేచి గంతలు వేయచ్చు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో. ఒక స్వస్థత వచ్చిన వానికి మాత్రమే ఆరోగ్యం విలువ తెలుస్తుంది, అంటే రోగికి మాత్రమే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. డబ్బులు లేనివాడికి మాత్రమే డబ్బుల విలువ తెలుస్తుంది. దుఃఖంలో ఉన్నవాడికి మాత్రమే కన్నీటి విలువ తెలుస్తుంది. ఫెయిల్ అయినవాడికి మాత్రమే పాస్ విలువ తెలుస్తుంది. దిగంబరికి మాత్రమే బట్టల విలువ తెలుస్తుంది. మొబైల్ ఫోన్ లేని వాళ్ళకి మాత్రమే మొబైల్ విలువ తెలుస్తుంది. నీళ్ళు లేని వాళ్ళకి మాత్రమే నీళ్ళ విలువ
తెలుస్తుంది. దేవుడు లేని వాళ్ళకి యేసు ప్రభు యొక్క విలువ తెలుస్తుంది. అలాగే దుఃఖముతో ఉన్న వారికి మాత్రమే ఆనందము లేదా ఈ ఉత్సాహధ్వనిని గురించి తెలుస్తుంది. అందుకని నాట్యముగా మార్చినాడు. 39వ కీర్తన, నా అంగలార్పునైనా నాట్యముగా మార్చినాడని వాక్యంలో మనకు రాయబడుతూ వచ్చింది. మూడోది చూస్తామా? 145:7 Psalm 145:7 నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని ప్రకటించేదను, నీ నీతిని గూర్చువారు, దీనికి ఒక పేరు పెడదాం. ఏం పేరు? నీతి గానం, సాంగ్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడే నా నీతి, ఆయనకు వెలుపట నా నీతి అంతా మురికి పేలికలతో సమానము. అది వాక్యంలో మనకు పరిచయం కదా. కానీ క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. క్రీస్తే మన నీతి. తార్సువాడైన సౌలు రక్షణ పొందిన తర్వాత ఆయన అన్ని విషయాల్లో నీతిమంతుడని అనుకుంటూ వచ్చినాడు. దేవుని యొక్క నీతికి, ఆయన నీతికి పోరాటమని గుర్తించినాడు. అరేబియా ఎడారిలోనికి వెళ్ళి 3 సంవత్సరాలు యేసు ప్రభుతో పోరాడిన తర్వాత బయటకు వచ్చి రోమాలో నుండి కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 అన్నాడు, క్రైస్ట్ ఈజ్ రైచియస్నెస్. క్రీస్తే నా నీతి, క్రీస్తే విమోచన, క్రీస్తే పరిశుద్ధత, క్రీస్తే జ్ఞానము. నో క్రైస్ట్ నో రైచియస్నెస్. క్రీస్తు లేకపోతే నీతి లేదు. కనుక రోమా 5:1 కూడా ఆయన బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని. రోమా 1:17 కూడా మార్టిన్ లూథర్ లాంటి గొప్ప భక్తుని మార్చిన వాక్యము, నడిపించిన వాక్యము. రోమా 1:17 ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. అందుకే నీతిమంతులారా నీతి గానం చేయండి. 3 గానాలు చూసినాం. మొదటిదేంటి? నీతిమంతులారా విమోచన గానం చేయండి. రెండవదేంటి? నీతిమంతులారా ఉత్సాహగానం చేయండి. మూడవదేంటి? నీతిమంతులారా నీతి గానం చేయండి. నాలుగవదేంటి? కీర్తన 147:1 యెహోవాను స్తుతించుడి, మన దేవునికి ఏ గానం ఇది? 4 స్తోత్రగానము చేయట మంచిది. మనము సాధారణంగా మంచి పనులు చేయటానికి ఏమీ వీలు కాదు, చేయము కూడా. మనం ఏమైనా చేయాలనుకుంటే సాధారణంగా చెడ్డే చేస్తుంటాం. ఇంకా ఎలాగో బ్రదర్ చెప్పాడు కదా, చెడ్డే చేస్తామని ప్రయత్నం చేయకూడదు. అట్లా చేయొద్దండి. అంటే దేవుడు మంచివాడు, ఆయన చేసేవన్నీ మంచివే. మనుషుని యొక్క స్వభావం చెడ్డది, చేసేవన్నీ చెడ్డవి. అయితే మనుషుడు కూడా మంచి చేయగలడు. మనుషుడు దేవుడికి మంచి చేయగలడా? చేయగలడు. అదే ఒకటి ఏంటంటే యెహోవాకు స్తోత్రగానము చేయుట. దేవుడి పక్షాన మనుషుడు ఏదైనా మంచి చేయగలడు అని అంటే దేవుడిని స్తుతించుట, కీర్తించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆరాధించుట, స్తోత్రగానము చేయుట మంచిది. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 126:5 Psalm 126:5 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచు విత్తువారు ఏ గానం? దుఃఖం నిట్టూరు పంతెగిరిపోయింది. ఇప్పుడు సాంగ్ ఆఫ్ జాయ్, సంతోషం వచ్చింది, నాట్యం వచ్చింది. ఈ సంతోషం ప్రభువు వల్లనే, ఈ ఆనందం ప్రభువు వల్లనే, ఇదంతా ప్రభు ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కనుక నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషగానము చేయండి. ఇక పౌలు ఇవన్నీ యాంప్లిఫై చేసి తీసుకొని, అంటే మన భాషలో చెప్పాలంటే తిరిగి రోమా మన్నించండి ఫిలిప్పి 4:4 యాంప్లిఫై చేసి రాస్తున్నాడు. ప్రభును బట్టి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక పాత నిబంధనలో ఇవన్నీ నెహెమ్యా కూడా అన్నాడు కదా 8వ అధ్యాయంలో అనుకుంటే, యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలం పొందేది. మనం బలహీనంగా ఉండటానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక కారణం చెప్పండి, మీకు తెలిసింది. మీరు చెప్తారు, నేను చెప్పమంటారా? మనం ఆత్మీయంగా బలహీనంగా, శారీరకంగా కాదు, మనం ఆత్మీయంగా బలహీనంగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే అవిధేయత, వాక్యం వినకపోవడం, వాక్ ప్రకారం జీవించకపోవడం, ఇట్ట ప్రార్థన లేకపోవడం, ఆరాధన లేకపోవడం, సహవాసం, ఇవన్నీ చాలా కారణాలు. ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ దట్ వీ బికేమ్ సో వీక్ స్పిరిచువల్లీ. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్స్ యాజ్ టు వై వీ బికేమ్ స్పిరిచువల్లీ వీక్ ఈజ్ దిస్. వాట్ ఈస్ దట్? మనం ఆత్మీయంగా బలహీనలుగా ఉండటానికి చాలా కారణాలు. ఒక్క కారణం ఏంటంటే
ఏది? యెహోవా యందు ఆనందించలేకపోవడం. యెహోవా యందు ఆనందిస్తే ఏమవుతుందంటే ఇక్కడ రాయబడిన వాక్యంలో ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మనం అప్పుడు బలంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, స్థిరంగా ఉంటాం, నిలకడగా ఉంటాం, ప్రభు మీద ఆధారపడి ధైర్యంగా ఉంటాం. అందుకే తిమోతికి రాస్తా అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు. ఈ యాత్రలో సాగిపోయేటప్పుడు వచ్చే పరిస్థితులన్నింటిలో వాళ్ళ కన్నీళ్లు విడుచుచు విత్తువారు. విత్తేటప్పుడు కన్నీటితో విత్తినారు, వచ్చేటప్పుడు ఎలాగొస్తున్నారు? సంతోషగానంతో వస్తున్నారు. మనుషుని యొక్క జీవితం అదే, కన్నీరు 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 కన్నీరు. ఇంకా అదపు లేదా, ఇది ఆగదా ఇది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆగిపోవచ్చు, కొంతమందికి అసలు అది ఎట్లుంటుందో కూడా తెలియకపోవచ్చు. అయితే బైబిల్లోని భక్తులు ఆ మార్గం గుండా వెళ్ళారు. యేసుప్రభు కూడా ఆ మార్గం గుండా వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది హెబ్రీ పత్రికలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మరణము నుండి తప్పించువానికి కన్నీటితోనూ మహారోధనతోనూ ఆయన ప్రార్థన చేస్తూ యాచనలు చేస్తూ వచ్చినాను. వాక్యం మత్తయి 11 యోహాను 11లో మనం చూస్తాం కదా, జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్ళు విడిచి. లూకాలో చూస్తాం 19 అనుకుంటా, ఆయన యెరూషలేము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దేవుడు ఏడుస్తాడా? ఈ దినాల్లో అలాగ జరిగితే మనకి అమ్మాయి మాదిరి ఎప్పుడు ఏడుస్తుంది కదా. ఏడు పెట్టొస్తుందో ఏమో, కొంతమంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటారు కొంతమంది. అది అందరికి రాదమ్మా, అది విలువైన ప్రెషస్ ఏంటది, లిక్విడ్. అసలు లిక్విడే లేని వాళ్ళకి ఎట్టొస్తుంది? ఆ కష్టాల గుండెలు పిండి లిక్విడ్ రూపంలో కళ్ళల్లో నుండి బయటకు వస్తుంది. ఈ పరిస్థితులన్నీ వచ్చిన సంతోషగానంతో పనులు మోసుకొని వస్తాయి. ఇప్పుడు దాకా 5 గానాలు చూసిన. మొదటిది ఏంటి? నీతిమంతులారా విమోచన గానం చేయడి. రెండవది ఏంటి? నీతిమంతులారా ఉత్సాహగానం చేయడి. మూడవది ఏంటి? నీతిమంతులారా నీతిగానం చేయడి. నాలుగవది ఏంటి? నీతిమంతులారా స్తోత్రగానం చేయండి. ఐదవది ఆఖరిది, నీతిమంతులారా సంతోషగానం చేయండి. అందుకే కీర్తనకాడు అన్నాడు, యెహోవాయే నా గానం, క్రైస్ట్ గాడ్ ఈజ్ మై సాంగ్. ఆయనే నా పాట. కన్నీళ్ళు విడుచు యాత్ర అంతా సాగిపోతున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో, బాధల్లో వినటానికి కూడా చేత కాదు. ఇంక నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఇంకేం వినాలా, విని 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 చెవులు కష్టాలు విని. ఎక్కడికి వెళ్ళినా కష్టాలు చెప్పేవాళ్ళే కదా. కష్టాలు తీరిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు చాలా తక్కువ, అరుదుగా కనిపిస్తారు. బ్రదర్, దేవుడు సంఘ ప్రార్థనలు ఆలకించినాడు, కష్టాలన్నీ తీరిపోయి ఇప్పుడు బాగున్నాం, ప్రభుకు స్తోత్రాలు బ్రదర్ అని చెప్పేవాళ్ళు తక్కువ. కానీ ఇంక ఇలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు, బ్రదర్ మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీకు వచ్చి చెప్పినాము, మీరు ప్రార్థన చేసినారు, ఇంకా కష్టాలు ఎక్కువైనా ప్రార్థన చేయి, ఇంకేమీ లేదు అని అనుకునే దినాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాం. అందుకే కీర్తనలో రాయబడింది కదా, ఆయన ఆశ్చర్యకార్యములు చూడరండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడనే గుంపులో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం.